ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, ఎవడాడు? బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. అన్నా నేను మళ్ళొచ్చినా. ఏంట్రా? అన్నా ఈ పల్లె ప్రశాంత్ ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ లో ఉండాలంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి అన్న. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. పండగ చేసుకో. నాగార్జున సార్ చూసేదాకా షేర్ చేయండి. లేదు ఎప్పటికీ చూడండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఒక రైతు బిడ్డగా నలుగురు కడుపు నింపుడే తెలుసా అన్న, నలుగురు కడుపు కొట్టుడు ఈ రైతు బిడ్డకు తెలియదు అన్న. అది నాకెందుకు చెప్తున్నారు? మీరే కదా సార్ నా ప్రాబ్లం ఏంటో చెప్పమన్నారు. నా ఉద్దేశం అది కాదు. నాతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? ఈ పల్లె ప్రశాంత్ బిగ్ బాస్ లోకి పోవాలనుకుంటున్నా. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను అన్నా ఈ మట్టికి తెలుసా అన్న నేను యాక్టింగ్ చేస్తున్నానా పని చేస్తున్నానని అన్న. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అన్నా కొంతమంది పల్లె ప్రశాంత్ తప్పుగా అనుకునే అన్నలకు చెప్తున్నా. చెప్పు. మీకేం తెలుసా అన్న? ఏంటమ్మా ఏంటి అన్న మీకేం తెలుసా అని అడుగుతున్నా ఇయ్యాల. తెలుసు, నాకు తెలుసు. ఎన్ని నాళ్ళు అన్నా? ఇంకెన్ని నాళ్ళు? ఊరుకో ఊరుకో, నువ్వు ఏడిస్తే దరిద్రంగా ఉంటది. పల్లె ప్రశాంత్ ఇది రైతు పేరు అడ్డ పెట్టుకుంటున్నారు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? సో ఏం చదువుకున్నావు? ఇంటర్ అయిపోయినాక కొంచెం గ్యాప్ ఇచ్చిన. ఎన్నేళ్ళు? ఇక తర్వాత మళ్ళీ డిగ్రీ సెకండ్ ఇయర్ దాకా వచ్చి తర్వాత ఎగ్జామ్ రాస్తుంటే అందరు నన్నే చూస్తుర్రని. ఏంటి బాబా అన్న? ఎగ్జామ్ రాస్తుంటే అందరు నన్నే చూస్తుర్రని ఈ హ్యాపీ లెక్క. సార్ మీరు టీవీ సీరియల్ బబ్లు గారు కదా? నేనేనండి. మీ ఇత్తడి బొమ్మ సీరియల్ రెగ్యులర్ గా చూస్తుంటాను సార్. థ్యాంక్ యూ. అసలు అర్థం అవుతుంది సార్. అయ్యో అయ్యో అయ్యో, అంటే నేను ఎవరు చూడకూడదా? నేను ఎగ్జామ్ రాద్దాం అనుకోరు. అరే పల్లె ప్రశాంత్ అని అందరూ వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. మొన్న జమ్మికుంటా విన్నప్పుడు ఒక తమ్ముడు రైలు పట్టాల మీకెళ్ళి ఊరికొచ్చిండు. స్పీడ్ వస్తున్నాడు. నేను ట్రైన్ కోసం పోతుండేమని నేను అనుకున్నా. తమ్ముడు ట్రైన్ పోయింది అంటే ట్రైన్ కోసం కాదన్నా నీ కోసం వస్తున్నా అన్న. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. అంటే ప్రశాంత్కి బిగ్ బాస్ కి వెళ్తే ఏం చెయ్యాలనుంది? నీ గోల్ ఏంటి? గోలేటి నువ్వు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? అంటే అది బిగ్ బాస్కి ఎందుకు వెళ్తున్నా బిగ్ బాస్ లో చూపిస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఈడి బొక్క ఈడికి తెలిస్తే కదా. ఏంటి మీ ప్రాబ్లం? ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ లో ఎందుకు ఉండొద్దని కొట్లాడుతున్నక్క. వెరీ గుడ్. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. బిగ్ బాస్ సీజన్ 7 కి సెలెక్ట్ అయిపోయావు. అక్క ఓకే, వచ్చేసింది. ఇంకొక 1 వీక్ లో బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళిపోతావు అనుకుందాం. ఆ ఊహ ఎంత బాగుందో. సార్ ప్రశాంత్, మీరు ఈ టాస్క్ లో Your smile is not real. ఏంటి సార్? మీ నవ్వే కొంచెం. It's a fake smile. కష్టపడాలి, దొంగమాయిలు వేయకూడదు అంటారు. అప్పుడు ఏం చేస్తుంటావు? ఎప్పుడంటే తెలియదు అక్క. మరెందుకురా నీకు? తెలియదు అక్క. నాకేం తెలియదు. ఏం చెప్తావు అప్పుడు? జనాలు అందరికి ఏం చెప్తావు చెప్పు. వాళ్ళు చూసుకుంటారక్క. ఎందుకంటే ఏం తెలియదు, నాలెడ్జ్ లేదు, అవగాహన లేదు. అన్ని వీడియోల్లో చెప్తున్నావుగా, చెప్పి ఇప్పుడు ఎందుకు సిగ్గుపడుతున్నావు? సిగ్గా? ఓసని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా, మన ఫేస్ కి అది కూడానా? ఇప్పుడు నేను అల్లున్నా అక్క. సీజన్ 7 లో ఉన్నావు. మీరు బయట జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? కొంచెం వచ్చు. ఏమైతుందన్నా? కొంచెం పుష్ప 2 గెటప్ చూసావా? చూసినాక నచ్చిందా? ఏదో ఒక రోజు ఆ గెటప్ వేసి మాకు కూడా చూపించరా? చూపిస్తాక ఖచ్చితంగా. నీకు నమస్కారం రా, ఇలాంటి డెసిషన్ తీసుకోకరా. చెప్పు నాకు, అంటే నువ్వు ఎలా చెప్తావో నాకు చూడాలని ఉంది. వాళ్ళు గెలిపిస్తారక్క నన్ను. నువ్వు కనపడవు కానీ పెద్ద నిప్పవి. ఏం బాబు చాలా